హాయ్! 3ds మ్యాక్స్‌లో వాల్‌పేపర్‌ని ఎలా ఇంపోర్ట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా నేనైతే గూగుల్‌లో ఒక వాల్‌పేపర్‌నైతే సెర్చ్ చేసి ఉంచాను. ఆ వాల్‌పేపర్‌ని సేవ్ చేసుకొని ఒక దగ్గర ఇంపోర్ట్ చేద్దాం. సేవ్ చేసిన వాల్‌పేపర్‌ని మన దగ్గర రెడీగా ఉన్న ఈ 3D మోడల్‌ని ఓపెన్ చేసి ఈ బ్యాక్ సైడ్ బెడ్ బ్యాక్ సైడ్ ఉంది కదా! ఈ బెడ్ బ్యాక్ సైడ్ అప్లై చేద్దాం. మీరు ప్రెస్ చేయంగానే ఇలా మీకు ఒక మెటల్ టూల్ వస్తుంది. దీంట్లో మనం ఇది వీరే టూల్స్ ఇయి. ఈ వీరే మెటల్స్ ఇయి. ఈ వీరే మెటల్స్‌లో మీకు డిఫ్యూజ్ అని ఉంటుంది. స్టార్టింగ్ దగ్గర. ఆ డిఫ్యూజ్ అని ఉంది. డిఫ్యూజ్ దగ్గర క్లిక్ చేయంగానే మీకు బిట్ మ్యాప్స్ అని వస్తాయి. ఆ బిట్ మ్యాప్స్ దగ్గర మీరు ఓపెన్ చేయంగానే డైరెక్ట్‌గా మీ సేవ్ చేసిన లొకేషన్‌కెళ్ళి అక్కడ ఇంపోర్ట్ చేసి దాన్ని ఒకసారి ప్రెస్ చేయంగానే మీకు ఆటోమేటిక్‌గా అక్కడ విజిబుల్ అయిపోతుంది. ఇలా ఈజీగా మీరు వాల్‌పేపర్‌ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. దీన్ని రెండర్ చేద్దాం. ఫైనల్ అవుట్‌పుట్ ఎలా వస్తుందో. ఇప్పుడు వాల్‌పేపర్స్ ట్రెండింగ్ బాగా. అండ్ ఇప్పుడు రియాలిటీలో మీకు ఎలా ఈ వాల్‌పేపర్‌ని అప్లై చేస్తారో, దీని లుక్ ఎలా ఉంటుందో మీకు చిన్న క్లిప్ అయితే ఒకటి ప్లే చేస్తున్నాను. అది కూడా చూడండి. మీ ఇంటికేమైనా 3డీ రెండరింగ్స్ అయినా గానీ, ఏమైనా ఇంటీరియర్ సజెషన్స్ ఏమైనా సపోర్ట్స్ కావాలంటే మా ఛానెల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానెల్.